లాస్ట్ వీకెండ్ మా ఇంట్లో అయితే రచ్చరచ్చగా ఉంది. అసలు ఎంత హ్యాపీగా ఉందో. ఇంటికి చుట్టాలు వస్తే హ్యాపీనెస్ వేరు కదా. ఇంతకీ మా ఇంటికి ఎవరెవరు వచ్చారో చెప్తాను, చూసేయండి. మా బుల్లి మేనమామ వాళ్ళ వైఫ్, మా పెద్ద బావ వాళ్ళ వైఫ్, మా బుల్లి మేనమామ వాళ్ళ అబ్బాయి. ప్రస్తుతానికి వీళ్ళే వచ్చారు. సాయంత్రానికి ఇంకా మా అన్నయ్య వాళ్ళు కూడా అండ్ మా పెద్ద మేనమామ కూడా యాడ్ అయ్యారు అనమాట. అసలు కొసిరి కొసిరి వడ్డిస్తుంటే వాళ్ళు ప్రతి ఐటెం నేను చేసింది చాలా బాగుంది చాలా బాగుంది అని చెప్తుంటే నేను అంతసేపు కష్టపడిందంతా కూడా అసలు బుఫ్ అని మాయమైపోయింది. అంత హ్యాపీ అంటే అంత హ్యాపీ అనిపించింది. దాంతోడు నేను చేసిన ప్రతి ఐటెం కూడా టేస్టీగా ఉందని చెప్పారు. నేను ఒకటే కాన్సెప్ట్ పెట్టుకున్నా, బయట నుంచి ఏది తేకూడదు, అన్నీ ఇంట్లో నా చేత్తోనే ప్రిపేర్ చేసి పెట్టాలి అని చెప్పి అనుకున్నా. అలాగే ఫైనల్గా ప్రతిదీ ఇంట్లోనే చేశాను. ఈవినింగ్ స్నాక్స్ కింద బ్రెడ్ పకోడా చేశాను. బ్రెడ్ పకోడా కూడా అద్భుతంలా ఉందని చెప్పారు. అసలు మా అక్క అయితే ఆయిల్ ఫుడ్డే తినదు, అలాంటి బ్రెడ్ ఐటెం కూడా చాలా తక్కువ తింటుంది. అలాంటిది నేను చేసిన బ్రెడ్ పకోడా చాలా టేస్ట్గా ఉందని చెప్పి తిన్నారు. ఈ కాంబినేషన్గా గ్రీన్ చట్నీ చేశాను, అది కూడా బాగుందని చెప్పారు. వచ్చిందంటే అంత హ్యాపీ అనిపించింది, చాలా సంతోషమైంది అనమాట. అలా అందరం కలిస్తే ఈవినింగ్ వచ్చేసరికి మా అన్నయ్య వాళ్ళు మా వదిన వాళ్ళు అందరూ వచ్చారు. వాళ్ళకి చిన్న పని ఉందంట, అందుకే వాళ్ళు ఫుడ్ టైంకి యాడ్ అవ్వలేకపోయారనమాట. స్నాక్స్ టైంకైనా యాడ్ అవుతామని చెప్పారు. ఇంకా స్నాక్స్ టైంకి యాడ్ అయ్యారనమాట. అసలు నేనైతే ఆ రోజు వంటగదిలో రచ్చ రచ్చ జరిగిపోయింది. ఏది ఎక్కడ పెడుతుందని ఏమీ తెలియట్లేదు. అండ్ ఫైనల్గా గెడ్డి జున్ను అయితే అందరికీ చాలా నచ్చిందనమాట. అండ్ ఫైనల్లీ వెళ్ళిపోయేటప్పుడు మా వదిన వాళ్ళకి మా అక్క వాళ్ళకి పసుపు కుంకుమ పెట్టాను అనమాట. ఇంటికి ఎవరైనా వస్తే ఖచ్చితంగా మీరు కూడా పసుపు కుంకుమ పెట్టి పంపించండి. అండ్ ఫైనల్గా మా అందరినీ ఒక గ్రూప్ ఫోటోగా చూసేయండి.